21 తారీఖు ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళబోతున్నారు. అక్కడ ఒక కాలేజ్ ఓపెనింగ్కి. సో మరి అక్కడికి వెళ్ళే ముఖ్యమంత్రి గారు ఎందుకు చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, అశోక్ నగర్కి ఎందుకు రావట్లేదు? గతంలో ఇక్కడికి వచ్చే కదా మాకు హామీ ఇవ్వడం జరిగిందంటూ కూడా సో నిరుద్యోగులకు సంబంధించిన వాదన ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 100 ఏళ్ల చరిత్రతో కలిగినటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేశానికి ప్రపంచానికి ఒక చరిత్ర గల ఉస్మాన్ యూనివర్సిటీ కాబట్టి అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంతవరకు ఒక ముఖ్యమంత్రులు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రులు యూనివర్సిటీలకు వెళ్ళడం అనేది ఒక సాధారణం, ఒక ఆనవాయితీ. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, అందులో ఒక విద్యాశాఖ మంత్రి కూడా సీఎం గారు కాబట్టి అక్కడ యొక్క హాస్టల్ బిల్డింగ్ కావచ్చు, ఆడిటోరియం ఓపెనింగ్ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి గ్రంథాలయం స్టోన్ కానీ ఇట్లా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ విద్యార్థులకు కావాల్సినటువంటి ఇంకా మనం ఏ రకంగా యూనివర్సిటీని మనం క్వాలిటీ వైపు నాణ్యత వైపు తీసుకెళ్తాము అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని వీసీ గారు ఆహ్వానిస్తూ ఉన్నారు. రేపు వెళ్ళి అక్కడ విద్యార్థులతో కరాచలం చేసి ఒక మంచి సందేశం యూనివర్సిటీ నుంచే ఇచ్చి తెలంగాణలో ప్రభుత్వ కార్పొరేట్ బడులకు, కార్పొరేట్ విద్యకు, కార్పొరేట్ యూనివర్సిటీలకు పోటీ పడేలా మన తెలంగాణలో ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రభుత్వ పాఠశాలలు ఒక మంచి అభివృద్ధి చెందుతా ఉన్నాయనే విషయాన్ని, ఇంకా మనం ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ అంశం కావచ్చు, ఇంకా అనేక అంశాలు తెలంగాణలో ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి కోసం ఇవాళ ఇండస్ట్రీలు పోటీ పడేలా, ప్లేస్మెంట్స్ పెంచేలా, విద్యార్థులకు యూనివర్సిటీ నుంచే ఉద్యోగాలు వచ్చేలా ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ తీసుకుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు త్వరలోనే మాట కాకుండా మాకు క్లారిటీ ఇవ్వండి, ఏ రోజు ఏ నెలలో రాబోతుంది నోటిఫికేషన్ అనేది ప్రధానంగా ఇది ఒక అంశం అయితే నిరుద్యోగుల నుండి వస్తున్న అంశం. చివరిగా ఒక క్లారిటీ ఇవ్వండి. ఒక మంచి రానున్న రోజుల్లో మంచి అవకాశం రాబోతా ఉంది. నిరుద్యోగులకి ఇది శుభవార్తలాగా మనం చెప్పుకోవచ్చు.